నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గేదెల పూజ 35 సంవత్సరాలు అనే తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కావేరీ నదీ జలాలపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న మేకేదాటు డ్యాం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. கர்நாடக அரசின் செயலுக்கு தனது கடும் எதிர்ப்பை இப்பேரவை தெரிவித்துக் கொள்கிறது. கர்நாடக அரசின் மேகதாது அணை திட்டத்திற்கு தொழில்நுட்பம், சுற்றுச்சூழல் உட்பட எவ்வித அனுமதியும் அளிக்கக்கூடாது என ஒன்றிய அரசை இப்பேரவை வலியுறுத்துகிறது. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గేదెల పూజ 35 సంవత్సరాలు అనే తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఆమె శుక్రవారం ఉదయం రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. అత్తింటి వారి వేధింపులే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమని మృతురాలి తల్లి అన్నపూర్ణ ఆరోపించారు. నరసన్నపేట మండలం నరసింగరాయుడుపేట గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయాలు ఉండటం ఆధ్యాత్మికతను కొనసాగించడానికి శుభ పరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరణ్య రామం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రాజెక్టుకు పునాది వేశారు. ఈ ప్రాజెక్టు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు, పార్టీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అరణ్యారామా పర్యవేక్షణః సకల నవనందన ఉద్యానవన ముగ్ధమోహన సస్యశ్యామల సుందర శోభిత శ్రీకర శుభకర ప్రాభవ వైభవ నిత్య కళ్యాణ లలిత కళాతోరణ పర్యావరణ సకల చరాచరాది వాయు ఉత్తుంగ తరంగాది ఆహ్లాదకర సకల చరాచరాది రోగ నిరోధక శక్తి పరిపూర్ణతా సిద్ధి ద్వారా సకల ప్రాణీ సంరక్షణ సిద్ధిరస్తు. భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యతి తేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే ఆయంగో పురుచరక్రభేదస నన్మాతరం పునః పితరంచ ప్రయుంశువః విజాజితి ఆక్పతంగాయ శిస్త్రియై. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ధరణీదేవ్యై నమః వాస్తుదేవ్యై నమః. సకల అరణ్యారామ భవన నిర్మాణ అత్యంత పటిష్ట బలోపేత సిద్ధిరస్థితి భవంతో మహంతో గృహంతు. అతిరథ మహారథ అశేష విద్వన్ మహాజనానాం సకల ప్రాణినా సుఖజీవన సిద్ధి ద్వారా ప్రజా సకల చరాచర సంరక్షణ సిద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి సంరాజంచ విరాజంచ శ్రీర్యాచరుగృహే. దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదపడతాయి. అడబాల వేసవి కాలంలో పాదాచారులు, ద్విచక్ర వాహనదారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పి సాయిరాం, రాంబాబు, మీనాక్షి దంపతులు నిర్వహిస్తున్న చలివేంద్రంలో
పాదచారులకు అడబాల మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 63 రోజులుగా మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్న రాంబాబు మీనాక్షి దంపతులు అభినందనీయులని అన్నారు. గత 14 సంవత్సరాలుగా దంపతులిద్దరూ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ చలివేంద్రంతో పాటు తిమ్మాపురం, పండ్రవాడ జంక్షన్ లో చలివేంద్రాలు నిర్వహించడం అభినందనీయమని అడబాల తెలిపారు. ఈ సందర్భంగా సాయిరాం, రాంబాబు, మీనాక్షి దంపతులను అడబాల సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా అభినందనలు. చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి వస్తుందంటే పాఠశాలకి పూర్వకాలంలో రాజులు ఎన్నో సత్రాలు, దాన ధర్మాలు, బావులు, నూతులు ఎన్నో తవ్వించడం చాలా చరిత్రలో మనం విన్నాం. మళ్ళీ అటువంటి అవకాశాలు ఇటీవల బాగా పోటీపడి ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి 3 నెలలు నిరంతరంగా ఇటువంటి కష్టసాధ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ మంచినీరానండి, మజ్జిగానండి, ఈ యొక్క పానీయాల్ని అందజేసినటువంటి రాంబాబు దంపతులు అభినందనీయండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తూ ఇంకా కొంతకాలం ఉంటుంది. ఎన్నో వేసవులు వాళ్ళు చేస్తూ చేయాలని, వారికి భగవంతుడు సర్వదా ఆయురారోగ్యేశ్వరుడు ప్రార్థించాలని, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా నేను అడగండి. అందరికీ నమస్తే అండి. మన రమణపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గత 63 రోజుల నుంచి మన సాయిరాం, రాంబాబు గారు, అది మీనాక్షి దంపతులు పాఠశాలలకు, అదే మా వాహనాల మీద వెళ్ళే ద్విచక్ర వాహనాలు అందరూ కూడా, ప్యాసింజర్లు అందరూ కూడా వారు మజ్జిగ, మంచినీళ్ళు, అదే రసం 3 కూడా పంపిణీ చేయడం చాలా అభినందక విషయం. అది మరి వేసవికాలం వచ్చిందంటే చాలామంది దాహం తీర్చడానికి చాలామంది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ చలివేంద్రాలు ఏర్పడ్డాయి. ఇటువంటి సమయంలో వారు అండర్వాటర్ సెంటర్, మన అభయాన్నించిన 3 చోట్ల వారు ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాల అందరూ కూడా దాహం తీస్తున్నారు. ఎందుకంటే మనకి ఎండ వెళ్తున్నాడు, సరే టైంకి మంచినీళ్ళు లేకపోతే వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో వీరు ఇటువంటి స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందక విషయం అనేసి తెలియపరుస్తూ, మరి ఈవేళ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగిస్తూ మరి సెంటర్లో కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలందరికీ దాహత్యం తీర్చవలసిందిగా సందర్భంగా కోరుతున్నాను. మాకు సహకరించిన దాతలు సుండ్రు కొండరావు గారి జ్ఞాపకార్థం సుబ్బలక్ష్మి గారు ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేశారు. అదేవిధంగా ఏపీఐసి జడ్ఎం గారు, వారి స్టాఫ్, అదేవిధంగా సత్వరం పోలీస్ స్టేషన్ సిఐ గారు, అదేవిధంగా తిమ్మాపురం జనసేన నాయకులు మాతారపు తాతాజీ గారు ఆధ్వర్యంలో కూడా షిరిడి సాయిబాబా ఆలయం దగ్గర పెట్టాం. ఆయన సహకారం, అదేవిధంగా పండ్రాడు జంక్షన్లోను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అడపాల రత్నప్రసాద్ గారు 365 రోజులు సేవా కార్యక్రమాలు చేసి వారు దగ్గరికి వచ్చి నన్ను అభినందించడం చాలా ఆనందదాయకమైన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళ మహాత్ములు సాంగత్యం నాకు లభించడం చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన ఎన్నో సన్మానాలు పొందారు. అలాంటి ఆయన మా చలివేంద్రం గారి సేవా కార్యక్రమాలకు మంచి అమూల్యమైన టైం కేటాయించినందుకు వారికి, వాళ్ళు ఫ్రెండ్స్కి కూడా మేము రుణపడి ఉంటాం. ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ మాకు సన్మానం చేసినటువంటి ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామనేసి ఆయన సేవలోనే స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేసి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్లలో హైడ్రా పేరుతో ఎంతో మంది పేదల ఇళ్లను కూల్చివేసిందని ఆయన తెలిపారు. ప్రజలు తెలుసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మాజీ కేంద్రం పీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు అయిన ఎంఎం పల్లం రాజు ఆదేశాల మేరకు
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుల భారత ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు భాగంగా శుక్రవారం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రాహుల్ గాంధీ పుట్టినరోజు కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు గ్రామంలో పీసీసీ మెంబర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు అయిన దర్నాలకోట సీను కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రాతినిధ్యం వహిస్తారని కొనియాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి వెంకట్రావు, పీసీసీ నెంబర్ దర్నాలకోట శ్రీను, కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, నాని, కందిమల్ల సామ్యూల్, దాసరి సత్తిబాబు, పత్తిపాడు నియోజకవర్గ నాయకులు రామకుర్తి సూర్యనారాయణ, ఊటా శ్రీను, ఎనుముల రాజా, అరిగడ్ల రవి, దొడ్డిపట్ల సుబ్బరాజు, దొంతంశెట్టి చంద్రశేఖర్, పెద్దిరెడ్డి వీరబాబు, అలాగే మన యువజన నాయకులైన అడిగర్ల రవి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ సమీపంలోని జి రాగంపేట జగనన్న కాలనీ వద్ద పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జి రాగంపేట భూముల్లో 205 మందికి ఇల్లు పట్టాలు మంజూరు చేయగా 160 మంది పేదలు ఇల్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు. మిగిలిన దళితులు, బడుగు బలహీన వర్గాల లబ్ధిదారుల భూముల్లో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వృద్ధాశ్రమం పేరుతో నిర్మాణాలు చేపట్టడం, ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ భూములకు 40 అడుగులు రోడ్డు నిర్మించడం జరిగిందని దొరబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగా నాగ్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుందని దొరబాబు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం జి రాగంపేట జగనన్న కాలనీలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు సుమారు 5.5 ఎకరాల్లో, ఇక్కడ ప్రతి ఎకరం కూడా సుమారు 6 కోట్లు విలువ చేసే భూమిలో 202 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో సుమారు 160 మంది ఇక్కడ ఇల్లు కట్టుకుని గత 3 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఫేజ్ 2లో ఉన్నటువంటి సుమారు 40 మంది సంబంధించినటువంటి, అంటే ఈ చివరి 3 లేన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా భయపెట్టి, ప్రలోభ పెట్టి, అన్ని విధాలుగా బెదిరించి ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నామని చెప్పి, అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చినరాజప్ప గారు వీళ్ళందరినీ కూడా సరైన స్థలాలు చూపించినా సరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయకుండా ఈరోజు వాళ్ళందరికీ అన్యాయం చేసి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నానని చెప్పి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి, యాక్చువల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే వెనకాల సుమారు 30 ఎకరాలు వాళ్ళ కుమారుడు, వాళ్ళ సుపుత్రుడు రంగనాకి సంబంధించినటువంటి లేఅవుట్కి అప్రూవల్కి ఎటువంటి రోడ్డు లేని కారణంగా ఇక్కడ వృద్ధాశ్రమం అని చెప్పి ఈరోజు ఇక్కడ 40 ఫీట్ సీసీ రోడ్డు ఈరోజు ఇక్కడ వేసుకుని ఈరోజు అప్రూవల్ కూడా వెళ్ళడం జరిగింది. మేము వృద్ధాశ్రమానికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకమైతే మేము మొదటే వ్యతిరేకించేవాళ్ళం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జగనన్న కాలనీలో కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్యను బట్టి పార్కులు ఉండాలి, లేకపోతే పెద్ద పెద్ద లేఅవుట్లు అయితే అక్కడే స్కూల్స్ ఉండాలి, సచివాలయాలు ఉండాలని ప్రతి లేఅవుట్లో కూడా కామన్ సైట్లు ఇవ్వడం జరిగింది. మేము అనుకున్నాం ఒక కామన్ సైట్లు ఈయన వృద్ధాశ్రమం కడుతున్నాడు అనుకుని మేమేమి దాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు అసలైన విషయం ఏంటంటే వృద్ధాశ్రమం అనే నెపంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ అన్యాయం చేసి వాళ్ళ కుమారుడు లేఅవుట్కి ఈరోజు 40 ఫీట్ సీసీ రోడ్ వేయడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి ప్రతి లబ్ధిదారికి న్యాయం జరిగే వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం, తప్పకుండా దీన్ని అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి లబ్ధిదారుల దగ్గర ఎటువంటి రోడ్డు లేదు, కానీ ఇక్కడ మాత్రం సీసీ రోడ్డు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ వృద్ధాశ్రమం, ఇక్కడ ఆల్రెడీ కామన్ సైట్స్ చాలా ఉన్నాయి, అలాగే ఇక్కడ గవర్నమెంట్ సైట్స్ కూడా ఇక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నీకు వృద్ధుల మీద ప్రేమ ఉంటే అక్కడే కట్టుకోవచ్చు కదా, అక్కడ కట్టుకోలే.
ఇక్కడికి వచ్చి లబ్ధిదారులందరూ అన్యాయం చేసి ఇక్కడ కట్టుకున్నాం. ఎందుకంటే నీకు కావాల్సిన రుద్రుల మీద ప్రేమ కాదు, మీ కొడుకు మీద ప్రేమ. జనం అందరూ కూడా మోసపోయారు చంద్రబాబు నాయుడు చూసి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా నేను సంపద సృష్టిస్తా మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఎలాగయ్యాడో, ఈరోజు చినరాజప్ప కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి అంతకు ముందు కూడా గ్రావల్ తినేసి ఆయనే సంపద సృష్టించుకున్న మహాగణుడు మన చినరాజప్ప. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇంకొక మెట్టు ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేసి సంపద సృష్టించి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంపదే తినడానికే ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజలందరికీ కూడా న్యాయం చేయడానికి లేరని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ మేము మీడియా అందరిని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చూశారు మీరు విజువల్స్, నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ మన చంద్రరాజప్ప చేస్తుంది అవినీత అభివృద్ధి అన్నది మాత్రం మీ ప్రజలకు తెలియజేయాలని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ సమస్య మీద నేను చాలా మంది అడ్వకేట్స్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా లబ్ధిదారులకు అన్యాయం చేయకుండా చాలా పకడ్బందీగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఆ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. అలాగే ఆర్డీఓ గారిని కూడా 20 రోజుల క్రితం కలవడం జరిగింది. ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు చెప్తామని. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు. మళ్ళీ ఆర్డీఓ గారిని కలుసుకుంటాం, పోరాటం చేస్తాం, లబ్ధిదారులతో పాటు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్షలు చేస్తాం, ఆమరణ దీక్ష చేస్తాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్థిక సంఘం నిధులు లేక రాక గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో వెనుకపడుతున్నాయని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయమత పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అందుకే కాకినాడ రూరల్ మండలంలో 7 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. గత 11 సంవత్సరాల నుండి పంచాయతీ ఎన్నికలు జరగక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అసెంబ్లీలో మొదటిసారి ఎమ్మెల్యే నానాజీ తన గలం విప్పి పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని లేదా కార్పొరేషన్ లో కలపాలని తెలిపారన్నారు. అయితే నేటికి ఏ ఒక్కటి జరక్క గ్రామాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదని, దీంతో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని తెలియజేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపి విలీన గ్రామాలకు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని కోరారు. 16వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన అభివృద్ధి చేసిన గ్రామ పంచాయతీలుగా లేకపోతే తిరిగి నిధులు వెతుక్కోవడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుచ్చిరాజు సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అడబాల రత్నప్రసాద్, రమణపేట మాజీ సర్పంచ్. మా రమణపేట గ్రామంలో 2011 నుంచి కూడా ఇప్పటి వరకు అంటే గదించి 15-16 సంవత్సరాలు ఎన్నికలు లేకుండా అటు కార్పొరేషన్ కలపకుండా ఇటు పంచాయతీ కొనసాగించకుండా ఎన్నికలు జరపకుండా కూడా నిర్వహణ చేశారు. దీని మీద అంటే ప్రజాప్రతినిధులు లేకుండా కేవలం అధికారులు వాళ్ళ ద్వారానే ఇక్కడ పరిపాలన సాగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ప్రతినిధి లేక మనకి సమస్య కూడా తీరట్లేదు. అదేవిధంగా ఆర్థిక సంఘ నిధులు, ముఖ్యంగా మనకి గ్రామ పంచాయతీలకి అత్యధికంగా నిధులు వచ్చేది ఏంటంటే ఆర్థిక సంఘ నిధులు. ఆర్థిక సంఘ నిధులు కూడా అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆర్థిక సంఘ నిధులు రావడం లేదు. ఈ విషయమే మన గ్రామీణ శాసనసభ పంత నానాజీ గారి అసెంబ్లీలో కూడా ప్రస్తావన జరిగింది. ఇంటి మరి ఆయన ప్రస్తావించేది 2 సంవత్సరాలు అయినంత వరకు కూడా ఏ విధంగా యాక్షన్ కూడా రాష్ట్రపతి తీసుకోవట్లేదు. ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులు అంటే 1974 రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి విధిగా పంచాయతీ ఎన్నికలు జరపాలనే నిబంధన ఉంది. ఇదంతా రాజ్యాంగ సవరణలోనే ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. కానీ అయినా సరే రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా వారు ఎవరు కూడా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా అటు కార్పొరేట్ కలపకుండా నిర్వహణ చేస్తున్నారు. మరి హైకోర్టు తీర్పు ప్రకారం ఏదైనా పంచాయతీ విలీనం చేయాలంటే ప్రజాప్రతినిధులు చేసిన తీర్మానం ప్రకారం విలీనం చేయాల్సి హైకోర్టు స్పష్టంగా పేర్కొన్నందున రాష్ట్రపతి ఆయన స్పందించి రమణపేట గ్రామంతో పాటు మన కాకినాడ రోడ్లో 7 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి సందర్భంగా అధికారిని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా భూములను విక్రయిస్తూ హైకోర్టు చేతిలో మొటిక్కాయలు తింటున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఉన్న విలువలు కూడా రేవంత్ రెడ్డికి లేవని, సీఎం అనే పదాన్ని తీసేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మార్చుకోవాలని సూచించారు. అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఆఖరికి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పరిశ్రమ నడుపుకునే పారిశ్రామికవేత్తలు, అందులో పనిచేసే కార్మికులు కనీసం మరి పరిశ్రమ 3 పూటలా నడిస్తే మేము బాగుంటామని చెప్పి వాళ్ళు ఆశించిన వాళ్ళకి అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు? మీకు 100 రోజుల్లోనే 100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం. 100 రోజుల్లోనే 4000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు? ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలు ఏవి? 420 హామీలు ఇస్తిరి ఏవి అంటే, మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు? 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను? నేను ఏమని అన్నాం అనుకో, ఆయన కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది? ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు? ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2500 ఇస్తానో కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటే కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా మహిళలకు 2500 ఇస్తా అంటే కదా అంటే నీ పేగులది, నీ మెడలు తీసి, నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏమన్నా బోటీ కొట్టేటోనివా? ముఖ్యమంత్రివా? ఏమిడిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే, ఆయనకు పరిపాలన చేతనైతలేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుండంట. ముఖం బాగాలేకపోతే ముఖం మంచిగా చేసుకోవాలి, కానీ అద్దం బల కొడితే ముఖం మంచిగా అవుతుందా? కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని తిడితే చాలు, కేసీఆర్ని తిట్టుకుంటే తిరిగితే చాలు. కేసీఆర్ అప్పులపాలు చేసిండు, అప్పులపాలు చేసేసిండు కేసీఆర్ మొత్తం. అందుకే నేనేం చేస్తలేను. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి, రేపు మళ్ళీ మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరే విధంగా చూసుకునేటోళ్ళు కాబట్టి, మీరు అర్థం చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కాబట్టే నేను మీకు ప్రార్థన చేస్తా ఉన్నా. 1 నిమిషం ఆలోచించండి. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని 1 నిమిషం అనుకుందాం. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అంటుండు. సరే, నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పులు చేసిండు, నిజమే అనుకుందాం. మరి కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు అంటే, కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క కొత్త దవాఖాన కూడా కట్టలే. గాంధీ, ఉస్మానియా,
నిమ్స్. ఈ మూడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి కావు, నిజాం నవాబు కట్టిపోయినాయి. 65 ఏళ్లలో 1947 నుంచి 2014 దాకా ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే కాంగ్రెస్ వాళ్ళు. కానీ అదే కేసీఆర్ గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి 4 గట్టిండు. మీ అల్వాలలో టిమ్స్ అల్వాల ఇవాళ కనబడుతున్నదా? ఒక రాజసౌధాన్ని, ఒక ప్యాలెస్ ను తలపించే విధంగా కనబడ్డదా లేదా? మీకు చూసిండ్రా లేదా? కట్టింది మనం, పెయింటింగ్లు వేస్తున్నది వాళ్ళు. ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి కథ, ఆయన జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్. వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పారిశ్రామికవేత్తలు కూడా ఆఖరికి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసే దుస్థితి. ఇది మనం తెలంగాణ వచ్చిన రోజు మన పరిస్థితి. వ్యవసాయదారులకు, రైతులకు కరెంట్ లేదు, హైదరాబాద్లో ఇళ్లలో కరెంట్ లేదు, చివరికి పరిశ్రమలకు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు ఉన్న పరిస్థితి. హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత కష్టం ఉండేనో నాకంటే బాగా మీకే తెలుసు. మరి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ధర్నాలు, కాలనీల్లో ధర్నాలు, ఖైరతాబాద్లోని జలమండలి ముంగట ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, వాటితో ధర్నాలు. ఇవాళ ఈజీగా ఉంటుంది, 12 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు వచ్చిన నాడు పెన్షన్ 200 రూపాయలు, కేవలం 200. హైదరాబాద్లో మీరు ఆ రోజు గుర్తు తెచ్చుకోండి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది. కానీ 10 ఏళ్ల పదవీ కాలంలో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కువ సమయం తీసుకోలేదు, కేవలం 6 నెలల నుంచి సంవత్సర కాలంలో మరి కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. 24 గంటలు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకుంటూ రెప్పపాటు కూడా కరెంటు పోకుండా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇళ్లకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే నీళ్ల సమస్యని పరిష్కారం చేసి 20,000 లీటర్ల వరకు ఉచితంగా హైదరాబాద్లో ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్ అయినా బస్తీ అయినా ఎక్కడైనా 20,000 లీటర్లు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే నేను అనేది ఇవి చిన్న చిన్న సమస్యలే అనిపించచ్చు ఇవాళ, కానీ అప్పుడు అవే పెద్ద సమస్యలుగా ఉండేది. అట్లాగే సంక్షేమంలో 200 రూపాయలుంటే పెన్షన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద వారికిచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం కట్టుకున్నాం. అందులో 61,000 పేదలకి. మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా 3,500 ఇండ్లు ఆ రోజే ఇచ్చుకున్నాం, మిగతాయి ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే 10 ఏళ్ల తర్వాత మరి అందుకే హైదరాబాద్లో మీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని నమ్మలేదు, ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు. హైదరాబాద్ ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం పురోగమించాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వమే కరెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ మల్కాజ్గిరిలో సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు గెలిపించారు. అంతకుముందు కూడా మల్కాజ్గిరిలో గులాబీ జెండాను ఎగిరింది. కానీ అంతకుముందు మనతో ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పోయి సరే ఇవాళ ఆయన చేస్తున్న పనులు, మిమ్మల్ని బెదిరిస్తున్నది మాకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇప్పుడు ఇవాళ రేపు కాలం ఎట్లా ఉంది, మన పిల్లలు ఎంత హుషారున్నారు మీకు తెలుసు. టీజర్ సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. అట్లాంటి కాలం ఇది. పిల్లలు చాలా జోరుగా హుషారుగుంటారు, సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాద్లో తిట్టుకోని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఏమని 2.5 ఏళ్ళు. చిన్న ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు, ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ వల్ల పరిపాలన ఎట్లుంది అంటే, ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గేదెల పూజ. 35 సంవత్సరాలు అనే తల్లి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.